తాలుందని వడ్లను తూర్పాల పట్టి పంపిస్తే కూడా మిల్టర్లు లోడ్లను దింపక ఇబ్బందులకు గురి చేస్తున్నారని మంచిర్యాల జిల్లా రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతుల వద్దకు వెళ్లి పంట పొలంలో పంటను కోసి తీసుకెళ్తున్న మిల్లు యజమానులకు తాలు రావడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. నేరుగా రైతుల వద్ద క్వింటా 1800 రూపాయలకు కొనుగోలు చేస్తున్న మిల్లర్లు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బంది పెడుతున్నారన్నారు రైతులు. తమకు ఉద్యోగాలు రాక వ్యవసాయం చేద్దామని వస్తే పండించిన పంటను అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నామని యువ నిరుద్యోగ రైతులు అంటున్నారు. మిల్లు యాజమాన్యాలపై చర్యలు తీసుకొని సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి వర్షార్పణం కాకుండా చూడాలని కోరుతున్న హజీపూర్ రైతుల వద్ద నుంచి మరింత సమాచారం ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కొనుగోలు కేంద్రం వద్దన అయితే ఉన్నాం. దాదాపు చూడొచ్చు ఇక్కడికి కూడా ఇటు స్థానికంగా ఉన్నటువంటి రైతులు వడ్లను తీసుకొచ్చి దాదాపుగా 15 నుంచి 20 రోజులు అవుతున్నప్పటికీ కూడా పూర్తిగా వడ్ల కొనుగోలు జరగడం పోకపోవడంతో అయితే రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఓవైపు ఈ సెంటర్కు సంబంధించి తీసుకొచ్చినటువంటి మాయిశ్చర్ మిషన్ పనిచేయకపోవడం, తాలు తప్ప ఉందంటూ కూడా కొనుగోలు సెంటర్ నిర్వాహకులు కొనుగోలు చేయకపోవడంతో అయితే ఇబ్బంది పడుతున్నారు. రైతులు స్వతహాగా వారు వడ్లను తూర్పాలు పట్టిన తర్వాత వడ్లను అమ్మాల్సిన పరిస్థితులు అయితే కన్నమామిలోనైతే ఉన్నాయి. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలలో ఇటు వరి సాగు చేసిరు, ఎప్పుడు ఈ సెంటర్కి తీసుకొచ్చారు, ఎట్లా ఉన్నాయి పరిస్థితులు? ఇక్కడ వరి సాగు ఒక 5 ఎకరాలు పొలం చేసినాం. 5 ఎకరాలు అంటే మాకు ఎకరానికి 2 ట్రాక్టర్లు చొప్పున 10 ట్రాక్టర్ల వడ్లు వెళ్ళినాయి. ఈ 10 ట్రాక్టర్ల వడ్లను మేము కొనుగోలు కేంద్రానికి మినిమం ఒక 3 ఈ మంత్ థర్డ్కో మేము 4th తీసుకొచ్చినాం. ఈ వడ్లు కొనుగోలు కేంద్రం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మాకు సెంటర్లో సహకరించి మనం కాంట పెట్టించారు. కాంట అయినా కానీ ఆడికి అయిన తర్వాత రైస్ మిల్లర్ ఏం చేస్తారంటే తూర్పాల పట్టాలా, మీరు తూర్పాల పట్టుకోతే తీసుకోము, మేము నీట్గా ఉండాలంటే తూర్పాల పట్టినవి కూడా కొంచెం పోయినా మేము తూర్పాల పట్టిన కొంచెం పోయినా కూడా మిల్లర్ ఇక్కడ లారీ ఆగుతాయి. పై అధికారులు కూడా మమ్మల్ని దాన్ని స్పందించి కొంచెం రెస్పాన్సిబుల్ తీసుకుంటే ఇట్లా మాకు కొంచెం ఏమైనా చేయవచ్చు. రైతులందరూ ఏంటంటే మాకు పొలం స్టార్ట్ చేసి నాటేసి మేము మందులు చల్లి వరి కొత్త కోసుకొచ్చారా ఓ కష్టం అయితే, కోసుకొచ్చిన కానీ మన రైస్ మిల్లుకి అమ్ముకోవడానికి ఒక కష్టం అవుతుంది. ఈ కొనుగోలు కేంద్రం నుంచి పోయే వారికి మాకు బాగా ఇబ్బంది జరుగుతుంది. దాదాపు ఇటు గతంలో తాలు తప్ప ఉంటేనే ఒక 2 కిలోలు అయితే అదనంగా పెట్టేది, రైతుల దగ్గర కోత వేసేది. ఓవైపు మీరు తాలు తప్ప పడుతున్నా కూడా 2 కిలోల కటింగ్ అయితే చేస్తున్నారు. ఎక్కువ 40 కిలోల బదులు 42 కిలోలు జోకుతున్నారు అనేసి అయితే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ అటువంటి పరిస్థితులు ఉన్నాయా, ఎట్లా ఉన్నాయి అంటే దాని గురించి ఇక పూర్తిగా అయితే ఇంకేం సమాచారం తెలియదు. అంటే లారీ అయితే ఇక్కడ నుంచి రైస్ మిల్కి ఏంది కానీ గానే ఉన్నది. బస్తాకి ఇక్కడ 41 150 గ్రాములు జోకుడు. అంటే మా బస్తా ఎంత ఉందంటే 550 గ్రాములు ఉంటుంది. బస్తా పోను మాకు ఇంకా మినిమం ఒక 600 గ్రాములు ఎక్కువ జోకుంటున్నారు. అడగలేదా మరి ఇది ఎందుకు జోకుతారని? అయితే ఈ వెయిట్ గెయిన్ అవుతుంది కాబట్టి దానివల్ల జోకుంటున్నామన్నారు. ఇక మేమేంది ఇప్పుడు పండించినాం కాబట్టి మాకు ఏదో ఎంతకు పోతే సరిపోద్ది అని చెప్పి మా బాధలు మేము ఉన్నాం. ఆ రైస్ మిల్ ఏంటంటే మా ఆపదను అలా అనుసూగా తీసుకుంటున్నారు. ఇటు సన్న రకానికేమో 2320 పెడుతున్నారు. దొడ్ల బట్టకు సంబంధించి 1010కేమో 2300 పెడుతున్నారు. బోనస్ ఇటు బోనస్ 500 అయితే సన్న వడ్లకి అయితే ఇస్తున్నారు. మరి మీకు బోనస్ వచ్చిందా ఏంటి పరిస్థితి? బోనస్ అయితే మేము అంటే అన్ని దొడ్డు రకం పెట్టినాం. బోనస్ రావాలంటే ఇట్లా ఏంటంటే బోనస్ ఇచ్చేది తెలియదు, ఏం తెలియదు, గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఈ సీజన్ ఏంటంటే దొడ్డు రకం అయితేనే మనకు పంట అనుకూలంగా ఉంటుంది, ఆ సన్నప రకమైన అనుకూలంగా ఉండదు. అది మనకు మా బోనస్ అనేది మాకు ఏమి ఉపయోగపరం కాదు. ఏమున్నా ఈ దొడ్డు రకం అట్లకే ఏమైనా రేటు పెంచితే మాకు గిట్టుబాటు జరుగుతుంది. ఓవైపు సెంటర్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బార్దన్ రాలేదు, టార్పలిన్ కవర్లు కూడా రాలేదనేసి అయితే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఏమో వాతావరణ శాఖ వర్షాలు పడే సూచనలు ఉన్నాయంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఎట్లా ఉన్నాయి మరి పరిస్థితులు? వర్షం పడితే మీ పరిస్థితి? వర్షం పడితే మాకు ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కళ్ళం కూడా ఎటు పడితే అటు ఉన్నది కాబట్టి మేము సిమెంట్ కళ్ళం కాదు, పైనుంచి చేసేది తాడు పారితీలు కూడా ఏంటంటే మేము కిరాయి తెచ్చుకుంటాం. ఒక తాడుపాత్రికి 15 రూపాయలు చొప్పున మేము వేసుకున్న 2 రోజులు కిరాయి తీసుకుంటాం. మినిమం ఒక్కొక్క రైతు 5 తాడుపత్రులు కిరాయి తీసుకొని వడ్లు ఉల్లారు పోసుకుంటున్నారు. ఈ గవర్నమెంట్ ఏంటంటే జాబులు అయ్యాక మేము హైదరాబాద్ ఉండి ఏం చేసినందుకు హైదరాబాద్ నుంచి వచ్చి వ్యవసాయం చేసుకుందామంటే ఈ వ్యవసాయం చేసిన కూడా ఎడ్ల వండించి అమ్ముకుందామన్నా కూడా ప్రభుత్వం ఇట్లా వైఖరి చేస్తుంది. ఏం డిమాండ్ చేస్తున్నారు మరి ప్రభుత్వం ఏం లేదు. మా ఏంటంటే మా రైతులందరూ ఏంటంటే మేము తెచ్చిన అడ్లను డైరెక్ట్ కొంటే మాకు సంతోషకరం. ఎందుకంటే ఇప్పుడు అదే రైస్ మిల్లర్లు ఏంటంటే ప్రైవేట్ రంగా పచ్చి అడ్లనే చొక్కుంటారు. పచ్చి అడ్లనే క్వింటాలకు 1850 చొప్పున తీసుకుంటారు. అవి తీసుకున్నప్పుడు దాంట్లో మాత్రం నీకు తాలు లేదంటారు, తప్ప లేదంటారు, ఏది లేదంటారు. దానికి సంబంధించి ఏది లేకు డైరెక్ట్ తీసుకు వెంటనే మిల్లర్ పోసుకొని బియ్యం రెడీ చేసుకొని అమ్ముకుంటారు. మేము ఇంతగా ఎండబెట్టి మ్యాచర్ కొద్ది 70 మ్యాచర్ అంటే మాకు కొన్నట్లు 12-14 మ్యాచర్ అని ఆ మ్యాచర్ ఉన్న వాటిలో కూడా తీసుకుపోయినా తూర్పాలు వాటి తీసుకుపోయినా కూడా వీళ్ళు కటింగ్ అంటారు, మమ్మల్ని ఇబ్బంది చేస్తారు బాగా. ఓవైపు 10% మ్యాచర్ ఉన్నా కూడా ఖచ్చితంగా కొనాలంటూ కూడా ప్రభుత్వం అయితే నిబంధనలు పెట్టింది. మరి ఇక్కడ అసలు కొనుగోలు చేస్తారా, ఎట్లా ఉంది పరిస్థితి? కొనుగోలు స్టార్ట్ అయినాయి. తూర్పాలు ఇప్పుడు వడ్లు ఏంటంటే
వడ్లను ఎన్నో రోజులు పొల్లు లేకుండా పొల్లు ఇట్లా ఉండగానే హార్వెస్టర్ కటింగ్తోనే కొనేది. పోయిన సంవత్సరం అట్లనే జరిగింది. ఈ సంవత్సరం ఏం చేసిండ్రు, తాళ్ళు తప్పు ఉంటుంది వాళ్ళకు. మాకు బియ్యం క్వింటల్కు 67 కిలోల బియ్యమే వాళ్ళకు రావన్నట. అట్లా వస్తలేదని చెప్పేసి తూర్పుల పట్టుకున్నారు. తూర్పుల పట్టిన కుప్పలు కూడా ఇప్పుడు ఇంతకుముందు ఒక లారీ పోయింది వీళ్ళదే. ఇప్పుడు ఆ లారీ నా వడ్లు ఉన్నాయి అందులో. ఆ వడ్లు అన్లోడ్ ఇంకా కాలేదు. ఇప్పుడు మేము ఏంటంటే రైతులను డిమాండ్ చేసేది, మేము తూర్పుల పట్టకుండా పోతే రైతులందరూ బాగుపడతారు. ఇలా తూర్పుల పట్టే పోయేది ఏం లేదు. ఏను ఒక తప్పగించి అది కామన్గా ఉంటుంది. ఆ తూర్పుల పడితే మాత్రం ఆయనతో కూడా ఉండదు. ఆ తూర్పుల పట్టి ఇచ్చినా కానీ మా వడ్లు మాత్రం ఖచ్చితంగా మిల్లర్లు దించుకొని రైతులను ఇబ్బంది చేయకుండా చేయాలి. ఓవైపు పూర్తిగా ఇటు మీరు మాచర్ తీసుకొస్తారు, తాలు తప్ప లేకుండా కూడా ఇస్తున్న సందర్భాలు ఉన్నాయి. అటువంటిప్పుడు మళ్ళీ వడ్డనైతే పూర్తిగా ఆపుతారు, ఇటు వడ్డనైతే దించుకొని సందర్భాలు ఉన్నాయి. ఏమనుకుంటారు మీరు? 18 వందలకు కొంటాడు ఇక్కడ, ఇక మా ఇక్కడ పెడతాను అంతే. 18 వందలకు పచ్చి కొంటాడు. కుప్పలు పట్టించినాం. ఆ కుప్పలకి అయితే ఇంకా వచ్చేటోళ్ళు లేడు, పోయేటోళ్ళు లేరు, ఎవరు లేరు. ఆ కుప్పలు అయితే పెట్టినాం. ఒకటే ట్రిప్ పోయింది, దీంతో రెండో ట్రిప్. చూడొచ్చు, ఇటు రైతులు అయితే చెప్తున్నది ఒకటే. దాదాపుగా తాము 20 రోజుల క్రితం ఇక్కడికి కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొస్తే పూర్తిగా తాలు తప్ప ఉందంటూ కూడా కొనుగోలు సెంటర్ నిర్వాహకులు అయితే కొనుగోలు చేయలేదు. 15 రోజుల తర్వాత కేవలం ఈరోజు మాత్రమే 2 ట్రిప్పులను మాత్రమే ఈ కొనుగోలు సెంటర్ నుంచి మిల్లులకు పంపించినట్టుగానైతే ఇటు రైతులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు తాము తాలు లేకుండా వడ్లను ఇచ్చినప్పటికీ కూడా మిల్లర్లు సకాలంలో అక్కడ వడ్లను దింపుకోకపోవడంతో ఇబ్బందులు అయితే తప్పడం లేదు. ఈ ఓవైపు ఇటు తాలు తప్ప పట్టిన తర్వాత కూడా కిలో నుంచి 3 కిలోల వరకు అదనంగా జోకడం వల్ల కూడా రైతులం అయితే మేము నష్టపోతున్నాం. ఇటు తాలు తప్ప పట్టే క్రమంలో కూడా ఒక ట్రిప్పుకు 300 చొప్పున అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఖచ్చితంగా పూర్తిగా తాలు తప్ప తీసివేసినా కూడా అదనంగా 2 నుంచి 3 కిలోలు కటింగ్ పెట్టడంతో ఆ రకంగా కూడా రైతులమైతే పూర్తిగా నష్టపోతున్నామంటూ కూడా రైతులైతే చెప్తున్నారు. ఓవైపు ఇటు వర్ష సూచన ఉన్న నేపథ్యంలోనైతే స్థానికంగా ఇటు కొనుగోలు సెంటర్ నిర్వాహకుల వద్ద కవర్లు లేకపోవడంతో తాము బయట నుంచి తీసుకొస్తున్నాం. కొనుగోలు సెంటర్లలో 5 నుంచి 10 రోజుల వరకు ఈ కవర్లు ఉండడంతో కూడా వాటికి కూలీలు కడుతూ తాము పూర్తిగా ఇబ్బందుల పాలవుతున్నాం. ఇప్పటికే గత అకాల వర్షాలతోటి కొంతమేర పంటలను అయితే నష్టపోయాం. ఉన్న పంటను అమ్ముకుందామని కొనుగోలు సెంటర్లకు తీసుకొస్తే మాత్రం ఆ కొనుగోలు చేయకపోవడంతో కూడా పూర్తిగా తాము నష్టపోవాల్సి వస్తుందంటూ రైతులైతే తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, హాజీపూర్ నుండి.